నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. పలాస ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని, బుద్ధన ప్రాంత ప్రజలు ఇందుకు పూర్తి స్థాయిలో సహకరించాలి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్థానిక యువత ఉపాధి, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు అందరూ మద్దతుగా నిలవాలి అని కోరారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి నిర్వాసితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, బుద్ధన ప్రాంత రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చిందని పబ్లిక్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు అడిగారు. ఆయన అడిగినా సరే, సార్ ముందుకు నడుస్తుంది, మేము మాట్లాడుతున్నాం అన్నదే తప్ప ఏదో తొందరగా చెప్పారు కాబట్టి మీ అందరికీ తప్పకుండా అభివృద్ధి తీసుకోవాలనుకునే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఇప్పటికీ కూడా ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నాం. మీరు ఒకే ఒక్క విషయం మీద దృష్టి పెట్టి ఆలోచించాల్సినటువంటి ఉంది. భూమి కంటే మన బిడ్డల మీద ఆలోచించి ప్రాంతం భవిష్యత్తు మీద మీరందరూ కూడా ఆలోచన పెట్టుకుంటే నా విపూజితానంగా, ఎందుకంటే ఇదే శాఖకు మంత్రిగా ఉన్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అపోహ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరికో ఇచ్చేస్తారు, భూములన్నీ కూడా కట్టబెట్టేస్తారు ఎవరు. ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రభుత్వ సంస్థ మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సహాయంగా పోయి అది ప్రభుత్వం తాలూకా కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థ వాళ్ళే డబ్బులు పెట్టి ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రభుత్వంతోనే ఉంటుంది. కాబట్టి ఎవరు ప్రైవేట్ చేతుల్లో భూములు వెళ్తాయన్నటువంటి అపోహ ఏ ఒక్కరికి కూడా అవసరం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఎందుకంటే తరతరాలుగా మనం వింటున్నాం, శ్రీకాకుళం అంటే తెలుగుతున్నటువంటి జిల్లా, శ్రీకాకుళం అంటే అందరూ ఉండిపోవాలి తప్ప ఎవరికి పని కావాలి, అందరూ కూడా పని కావాలంటే బయటకు వెళ్ళిపోవాలి. ఈ రోజు ఇంత ఉన్న వాళ్ళు మీ కుటుంబంలో చూడండి, పని కోసం ఎంతమంది మనకు బయటకు వెళ్ళి అందరూ కూడా పనిచేసి ఏదో పండుగ అంటే వాళ్ళు కష్టపడి, వాళ్ళు అక్కడ కంపెనీలు ఉంటే వాళ్ళందరి దగ్గర కష్టపడి, అయ్యా ఒక రోజు 2 రోజులు మా ఊళ్ళో గ్రామ దేవతలు పండుగలు ఉన్నాయి, మేము ఒక్కసారి వెళ్ళిపోతామని చెప్పి కష్టాలు పడి వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గరికి రావడం. ఏదైనా ఒక జరగడానికి కార్యక్రమం జరిగితే సెలవు కూడా రాకపోతే, లేకపోతే ఎక్కడో చిక్కుపోతే, ఏ దుబాయ్లోనో ఏ గల్ఫ్లోనో ఏ మలేషియాలో తిరుగుతుంటే వాళ్ళు కూడా రావడానికి అవకాశం లేదు. మరి అంత కష్టాలు పడి ఈ రోజు కొనసాగుతున్నాం కదా, రేపు భవిష్యత్తులోనైనా ఈ కష్టాలు కాస్త తగ్గాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం తప్ప అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంతగా మించి మా దగ్గర ఆలోచన లేదు. ఈరోజు నేనేం కేవలం చేస్తాను కదా, 3 సార్లు చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన అమ్మాయి మాట్లాడేది గొప్పగా కాదు, మీ అందరికీ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులుగా 3 సార్లు గెలిచారు. ఈ రోజు 3 సార్లు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులుగా గుర్తించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మోదీ గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ యువకుడు సరైనటువంటి వారిని దీన్ని మనం ప్రోత్సహించాలని చెప్పి చిన్న వయసులో మోదీ గారు కూర్చున్నటువంటి కేంద్ర కేంద్రంలో అత్యంత చిన్న వయసులో రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పూర్తిగా ఇతర నుంచి మంచి చేశారు. రాజకీయాలు కలిపి ఇతర దేశాల కన్యాయం అయిపోవాలి. నాకు అన్నిటికంటే పెద్ద పేరు ఏదైనా వచ్చారంటే స్వర్గీయ కేంద్రానికి ఎవరైనా కాదు. యువ పురుషులుగా ఆయన పుట్టి ప్రాంతానికి కానీ, ప్రజలకి కానీ, మనుషులకి కానీ ఆయన చేసినటువంటి కీర్తి, ఆయన చేసినటువంటి ఘనత, దానికి మించి నేను ఏదైనా చేయగలను. దేవుడు వరమించినట్టుగా ఆయన వరమించినట్టు అందరికీ కూడా న్యాయం కోరుకుంటూ వెళ్ళాడు. ఆయన ఆశయాలు భావనగా, ఆయన బిడ్డగా, ఆయన చనిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు కూడా అభిమానిస్తున్నారు. చిన్నవాడైనా సరే ఎంతో ఆదరణ ఎక్కున్నారు. మన కుటుంబాలు కూడా రాబోయే ఏదో చేస్తాడు, మన జిల్లాను అభివృద్ధి చేస్తాడు, మన ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తాడు. ఇంతంతగా నాకు ఎప్పుడు అవకాశం అవుతుంది. కేంద్ర మంత్రిగా నేను ఉన్నాను. కేంద్ర మంత్రిగా ఉండి నా శాఖలో ఉన్నటువంటి విమానయానానికి సంబంధించి మన జిల్లాలో పెట్టాలని అనుకున్నాను. అయితే సమస్య వచ్చిందంటే అది ఇక్కడ కాకపోతుంది. మన దగ్గర వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది ఎలా తొలగించాలని మిమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకోండి. మీకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, అందుకే అంటున్నాను, భూమి పోయినటువంటి వాళ్ళు భూమి కూడా మళ్ళీ ఇచ్చేట్లేదా ఈ రోజు ఈ యొక్క యాక్టివిటీషన్ కూడా చేయాలని ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. దీని మీద కూడా సుదీర్ఘంగా మీరు అందరూ కూడా ఆలోచించండి.
ఇప్పుడు అందరం కూడా మీకు ఆ మాట చెప్పడానికి వచ్చాం. మరొక విషయం ఏంటంటే అన్ని మాట్లాడుతున్నారు, ఎంపీగా మరి మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు, ఇప్పుడు రావట్లేదు కాదు. మరి నేను కూడా అన్నాను, ఎప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా వస్తాం. నేను ముందు ప్లానింగ్ అంతా చేయాలి, అసలు ఎక్కడ వస్తుందో. మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాకందరూ కూడా ప్రశ్నలకి మా వస్తుందో లేదో అని అంటే నేను ఎక్కడ చెప్పగలను. అందరూ కూడా సర్వే చేయాలంటే దానికోసం కొంత కాలం తీసుకొని ఏ గ్రామం పడుతుంది, ఏ రెవెన్యూ బౌండరీలో ఎంత వస్తుందని అన్ని కూడా లిస్టులు తయారు చేశారు. ఆ లిస్టులు తయారు చేసి ఒక సర్వే పనులు రోజు చూసుకొని గతంలో కూడా నేను ఒక సందర్భంలో ఒక ఐడియా చెప్తామని పరాశంలో కలిసాను. ఇంకోసారి శ్రీకాకుళంలో తెలిసినప్పుడు ఆయన కూడా మాట్లాడారు, ఎవరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉండదు అని. ఆ మాటలే ఈ రోజు వరకు కూడా నిలబడుతున్నాం. ఈ రోజు కేవలం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందనే కాదు, మీరు డేటా ప్రాజెక్ట్ ఆఫ్ షోర్ దగ్గర చూడండి, లేకపోతే మూలకాడు దగ్గర ప్రాజెక్ట్ చూడండి, ఎక్కడో ఎంతో మంది అక్కడ కూడా భూమి సమీకరణ చేస్తున్నారు. అక్కడ కూడా రైతులు ఉన్నారు, వాళ్ళకి కూడా బాగుంది. వంశవాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయాలంటే సుమారు అక్కడ కూడా 5 పంచాయతీలు అన్ని కూడా సమీకరణ చేయాల్సి వచ్చింది. వాళ్ళ మీద అందరికీ కూడా ఒక ఆవేదన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. తద్వారా అక్కడ ఏ కార్యక్రమం జరిగినా అందరికీ కూడా ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వం తరపున ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. మన జిల్లాలో ఆల్రెడీ మూలపేట కోర్టు వస్తుంది. మన ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే 2 తాలూకా పల్లెటూరులో ఎంతో ఆసక్తిగా పెట్టుబడులు తీసుకొని రావచ్చు. పెట్టుబడులు తీసుకొని వస్తే ఎవరో కంపెనీ పెడితే వాళ్ళ కంపెనీ వస్తే డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయామని కాదు, వాళ్ళు తెచ్చి కంపెనీ ఎక్కడ పెడితే వాళ్ళ ఉద్యోగాలు మనమైతే వస్తాయి. ఈ రోజు మనకి ఇక్కడ బయలుదేరే కానీ అక్కడి నుంచి అనుకోని మన జిల్లాలో వేరే కంపెనీ ఎంత వేల కోట్ల పెట్టుబడులు పెట్టినా పనిచేసే వాళ్ళందరూ స్థానికంగానే మన గ్రామానికి వెళ్ళి పనిచేస్తున్నారు. నేను ఏ కంపెనీ ఇక్కడికి వచ్చినా సరే, ఏ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినా సరే స్థానికంగానే మొదటి ప్రయారిటీకి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అంటే కేవలం ఫ్యాక్టరీ పెట్టి అందులో ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలనే కాదు, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఒక హోటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో వేరే కార్యక్రమాలు చేయొచ్చు. మన భూములు కూడా అభివృద్ధి చేసుకొని రియల్ ఎస్టేట్ దొరికితే అందులో కూడా ఏదైనా కార్యక్రమం చేసి అభివృద్ధి చెందే అవకాశం కావచ్చు. అయితే కేవలం ఇదేదో 1-2 సంవత్సరాలు జరిగే కార్యక్రమాలు కాదు. మన పిల్లలు అందుబాటులోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా గర్వపడి, అవును మన ప్రాంతంలో ఏదో అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఎక్కడ ఏదో ఒకటి చేద్దాం. మన తల్లిదండ్రుల దగ్గర ఉండి మనం పనిచేస్తున్నాం, వాళ్ళని కూడా మనం చూసుకుందాం, మన పిల్లలు ఎక్కడ ఉండి చదివించుకుందాం, మన కుటుంబం వారి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటామనే ఆలోచన కావాలని ఈ రోజు ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. దాన్ని గౌరవిస్తారని, నేను చెప్పినటువంటి మాటలు కూడా సుదీర్ఘంగా మీరు అందరూ కూడా ఆలోచిస్తారని మీ అందరినీ కూడా సభ ద్వారా కోరుకుంటున్నాను.